ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. విశ్వాసం ద్వారా నీ పాపములు కడుక్కున్నప్పుడు నీ హృదయంలోకి యేసుక్రీస్తు ప్రభు ప్రవేశించే వారిగా ఉంటారు. ఆయన ఆత్మ ద్వారా అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది, నెమ్మది, ప్రశాంతత. ఇదే సువార్త. కనుక ప్రేమేంటి వాళ్ళారా, ఇంకా అటువంటి రక్షణ అనుభవం వింటున్న నీకు లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ప్రేమేంటి వాళ్ళ ప్రభు వెళ్తూ సువార్త ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళండి, మిగిలిన బిడ్డలందరికీ చెప్పండి అని చెప్పేసి మనకి ఒక ఆజ్ఞ ఇచ్చేయారనమాట. ఈ ఆజ్ఞను మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో ఆలోచించుకోవాలి. ఎంతవరకు మరి సువార్త ప్రకటన చేస్తున్నామో మనం ఆలోచించాలి. ఇలాగా సువార్త ప్రకటించబడినప్పుడు బయటపడి దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా కొంతమంది చాలా మంది ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్టే మనకి తెలిసినటువంటి మరి ఒక వ్యక్తిని గురించి మనం చూసుకున్నాం. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చూసినట్టు దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందండి. ఇక్కడ చూడండి 1:9. ఆ సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి, ఇక్కడ మనం చూస్తుంటే సౌలు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఇలాగా పాపములో చాలా గొప్ప జ్ఞాని అనుకుంటూ, అవును జ్ఞాని నిజంగానే, గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నాడు, చాలా తెలివిగలవాడు, రోమా పౌరసత్వం గలవాడు, అన్ని ఉన్నాయి. కానీ ఏమనుకున్నాడంటే నీకు రక్షణ అనుభవం లేదు,
మారు మనసు అనుభవం లేదు, సువార్తను హృదయంలోకి తీసుకోకుండా ఏమంటున్నాడు, ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించు, శిష్యులనే బెదిరిస్తున్నాడంట. హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఆ మార్గమందున్న పురుషులైన స్త్రీలైనా కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకొస్తాడు. అంటే సంఘాన్ని, దేవుని బిడ్డలని, దేవుని నమ్ముకున్న వాళ్ళని హింసిస్తున్నాడు. అలాంటి టైంలో దేవుడు చూడండి చూసి ఏమంటున్నాడు, అతను 3వ వచనం, అది ప్రయాణం చేస్తూ దమస్కునకు మార్గమునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టుకుని ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు దాంతో ఒక స్వరము పలుకుట వినెను. అటువంటి వ్యక్తిని, అట్లాంటి హింసకుణ్ణి, దూషకుణ్ణి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి వాళ్ళని చంపడానికైనా ఇష్టపడుతూ అలా దారి కాసి అలాగా హింసిస్తూ ఉన్నటువంటి సౌలు రక్షణ లేదు, భయం లేదు, భక్తి లేదు. అటువంటి వ్యక్తిని ఎలా రక్షించాడు అంటే దేవుడు సౌలా అప్పుడు అతను నేల మీద పడిపోయాడు. దేవుడు దర్శించినప్పుడు నేల మీద పడిపోయి, సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అని దాంతో ఒక స్వరము పలుకుట వినెను. ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఏంటి అంటే, నేనేం హింసిస్తానని చెప్పి అనుకుంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, లేచి పట్టణంలోని ప్రభా నీవెవడవని అతను అడుగదు. నీవు హింసిస్తున్న యేసును లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏం చేయవెళ్ళను అది నీకు తెలుపబడ్డని అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన వాళ్ళకి ఇది ఎవరికి ఈ యొక్క స్వరమైన పట్ల సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచి ఏమీ చూడలే, కళ్ళు అందరితో వచ్చేసి దేవుడు దర్శించాడు, కింద పడిపోయాడు. నువ్వు హింసిస్తున్న యేసుని నేను అనే ఒక స్వరం వినపడింది. అప్పుడు దేవుడు దర్శించి అననీయ అనేటువంటి ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళు, దమస్కులో ఉన్నాడు ఆయన, అక్కడ నేను బాగు చేస్తాను, అక్కడ నిన్ను దర్శిస్తాను, అక్కడ నీ కోసం ప్రార్థన చేస్తాడు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అననీయకి దేవుడు చెప్తున్నాడు అక్కడ, అది వేరే విషయం, నీకు వెళ్ళుము. ఇక్కడ ఏమన్నాడు, యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించి ఇలా చేస్తున్నాడు, అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనులు అయితే రాజులకైతే అందరినీ కూడా నేను ఒక మంచి వ్యక్తిగా ఏర్పాటు చేసుకోబోతున్నాను ఈ పౌల్ని అని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను అతనికి చూపులను అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆయన ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అననీయ తల మీద చేసి ప్రార్థన చేసినప్పుడు తనకు మళ్ళీ దృష్టి కలిగింది, తనకి హృదయం మారింది, మారు మనస్సు కలిగింది. అప్పుడు చూడండి, పెంబట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు నేను వెంటనే సమాజంలో యేసే దేవుని కుమారుడని అతన్ని గురించి ప్రకటించుచూ వచ్చెను. వెళ్ళిన వారందరూ విభ్రాంతి నొందిరి. 20 ఏమిటేంటి వాళ్ళరా, విభ్రాంతి కాదా మరి? అది అంతకు ముందే 9 వగిట్లా చూస్తే హింసించడానికి ఆలయంలో పట్టుకోవడానికి ప్రధాన యాజకుల దగ్గరికి సెలవు తీసుకుని వచ్చిన వ్యక్తి దగ్గర మధ్యలో దేవుడే పట్టేస్తున్నాడు. అంటే మారటం అంటే, వ్యక్తి మారటం అంటే, హృదయం మారటం అంటే అది సంపూర్ణ రక్షణ, హృదయం చేంజ్ అన్నమాట. యూ టర్న్ తీసుకోవడం, జీవితంలో ఒక మార్పు, ఒక హృదయంలోకి దేవుని తీసుకోవడం, పాపం విడిచిపెట్టడం, యేసు రక్తంలో కడుక్కోవడం. ఇంకా తర్వాత సువార్త ప్రకటనకు చాలా గొప్ప సువార్థికుడిగా ఈ పౌలు మరి మనం చూస్తూ ఉంటాం. ఏమిటి వాళ్ళారా, ఇలాగ దేవుడు దర్శించినప్పుడు మరి ఏ వ్యక్తి కూడా మారకుండా ఉండలేడు. అటు గొప్ప కృప దేవుడు అతనికి అనుగ్రహించాడు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా చూడండి ఒకసారి. ఎందుకంటే జీవితాలు మార్చుకోవడం, సువార్త విని జీవితం మారడం అంటే అదనమాట. సంపూర్ణంగా మారిపోవాలి. ఊరికే వెళ్ళిపోయి కాసేపు ప్రార్థన చేసుకుని హృదయంలో పాపాలు పోకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ నేను కూడా మరి దేవుని పెట్టిన నేను కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను అనుకుంటే నువ్వు మోసం చేసుకున్నట్టే. ఈ సౌల్లాగా. కానీ పౌరులాగా మారినప్పుడు మాత్రమే మనకి దేవుని రాజ్యం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 9:2 కూడా చూడండి, జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్నాయి కానీ ఆయన అందుకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసం కుమారుడా ధైర్యంగా ఉండు,
నీ పాపములు క్షమించబడి ఉన్నాను పక్షవాయు గలవారితో చెప్పాను. చూడండి ప్రేమేంటి వాళ్ళారా, ఇక్కడ చూస్తే పక్షవాయు గలవారిని దేవుని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు ఆ దినాలలో సంచారం చేస్తూ 33 సంవత్సరాలు ఈ లోకంలో మనలాగానే ఒక వడ్లవాని కుటుంబంలో మరియా యోసేపుల కుటుంబంలో బ్రతుకుతూ వడ్రంగి పని చేస్తూ అక్కడ ఉంటూ అదే సమయంలో ప్రత్యేకమైన దేవుని కుమారుడుగా ఆయన సంచారం చేస్తూ దేవుని పని చేస్తూ ఉండేవారిని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అలాగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈయన చాలా అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ధోని ఎక్కి సముద్రం దాటి ఆ పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఒకరిని ఆయన తీసుకుని వచ్చారు. ఆయన రాగానే జనాల్ని తీసుకొచ్చి స్వస్థపరుస్తారని ఆశపడేవారు అనమాట. మరి వెళ్ళి ముట్టుకునేవారు, అంగీ ముట్టుకునేవారు. మరి చాలా మరి ఇన్సిడెంట్స్ చూస్తే వెనక నుండి వెళ్ళిపోయి ఆయన అంగీ అంచు ముట్టుకున్నప్పుడు మరి ఆ 18 ఏళ్ల నుంచి నడువంగిపోయిన ఆవిడ 9 ఏళ్లుగా రక్తస్రావం గల స్త్రీ కూడా స్వస్థపడినట్టుగా మనకు దేవుని వాక్యం గతంలో మనం చాలా సార్లు ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ కూడా పక్షవాయు గల అతను తీసుకొచ్చారు. సహజంగా ఏంటి పక్షవాయు, మా అబ్బాయి బాగుపడతాడు, లేచి వస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ ప్రభువారు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే తీసుకొచ్చినప్పుడు యేసు వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యంగా ఉండు అని చెప్పేసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వారితో చెప్పాను. అంటే పక్షవాయు బాగుపడటం కంటే కూడా పాపాలు క్షమించబడటం అనేది ఇంపార్టెంట్ అన్న విషయం ప్రభు తెలియజేస్తా ఉన్నారు. ఒకవేళ పక్షవాయు బాగైంది, మనిషి అవుతావు, మామూలుగా బతుకుతా ఉంటావు, కానీ పాపములు క్షమించబడితే పరలోక రాజ్యం పొందుకుంటాం. దానికంటే ఇది ఇంపార్టెంట్ అన్న విషయం ముందు ఇది ఆపేసి ఇది మాట్లాడుతున్నారు దేవుడు. అందువల్ల వారి తలంపులన్నీ గ్రహించి పక్షవాయు గల వారితో చెప్పాను, ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తాములో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించింది. మీరు ఎందుకు హృదయంలో దురాలోచన చేస్తున్నారు? పాపములు క్షమించబడి ఉన్న చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పి సులభమా? ఆయనను పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ప్రేమేంటి వాళ్ళారా, ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సంచారం చేస్తున్న దినాలలో కూడా పాప క్షమాపణ ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నారు. కాబట్టి పాప క్షమాపణ ఎంత ముఖ్యమో అన్న విషయం గురించి మనం ప్రజలకు తెలియజేయవలసిన వారంగా ఉన్నాము. ఇక్కడ మరి చూస్తే దేవుడు పాప క్షమాపణ ముఖ్యమని తెలియజేసినప్పుడు తర్వాత వాళ్ళు దేవదూషణ చేస్తున్నాం అది ఇదని చెప్పేసి అన్నప్పుడు లేదు, మనుష్య కుమారుడికి సర్వాధికారం ఉందని చెప్పేసి ఆ తర్వాత అది కూడా చేశారు. చూడండి 6వ వచనం చివరి భాగంలో, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూసి భయపడి మనుషులకి ఇట్టిగా అధికారం దేవుని మహిమపరిచి ఆయనే దేవుని కుమారుడు అని గ్రహించడానికి వాళ్ళకి సమయం పట్టింది. కనుక ఇక్కడ కూడా దేవుడు చక్కగా స్పష్టంగా తెలియజేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా లోకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా చూసుకుంటే ఎందుకు నేను మీకు ఈ ఇన్సిడెంట్స్ ని చూపిస్తున్నానంటే అలాగా జీవితాలు మారాలి. రక్షణకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, సువార్తకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. సువార్త మనం ప్రకటించాలి, అదే సమయంలో వారు స్వస్థత కార్యాలు చేయాలి, అదే సమయంలో వారి రక్షణ విషయం ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం గమనించుకొని వారిని మరి దేవుని వైపు మళ్లించవలసిన బాధ్యత, సువార్త వివరంగా చెప్పవలసిన బాధ్యత దేవుడు మనకి అప్పగించి వెళ్ళారన్నది నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రేమేంటి వాళ్ళ ఇక్కడ కూడా లోకాసు వార్త 19వ అధ్యాయం చూసుకుంటే 2వ వచనం చూస్తే చూడండి, ఇక్కడ కూడా జక్కయ్య అనే వ్యక్తిని మనం చూస్తాం కదా. జక్కయ్య అనే వ్యక్తిని కూడా చూస్తే మనకి ఈ జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఎన్ని మరి భయంకరంగా ట్యాక్స్ కలెక్ట్ చేశాడో మరి తన జీవితం అంతగా బాగున్నట్టుగా లేదు మనం ఆయన్ని చదువుతూ ఉంటే. మరి అటువంటి వాడు కానీ ఆ యేసు ఆ ప్రాంతానికి వచ్చారు అని తెలిసినప్పుడు యేసు గురించి విన్నాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన రక్షకుడు, ఈ ఇల్లు ఏదో మరి ప్రత్యేకత ఉంది అని విన్నాడు. విన్నప్పుడు యేసు ఎవరో చూడవేరని గారు కొట్టివారైనందున చెట్టు ఎక్కాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాము. అప్పుడు ఏమంటున్నారు ప్రభు చూడండి, ఎప్పుడైతే జక్కయ్య ఆశతో వచ్చాడో యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి 5వ వచనం
చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఎంటే ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి, అతడు ట్యాక్స్ కలెక్టర్ అయినా చాలా డబ్బు సంపాదించినా యేసు గురించి విన్నప్పుడు ఆయన ఎవరో చూడాలి, ఆయన తెలుసుకోవాలి అని. ఎందుకంటే మనం సువార్తను వివరంగా తెలియజేసినప్పుడు వారు వింటారు. వారు విని ఎప్పుడో ఒకసారి మనకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా యేసుని చూడాలని, యేసుని గైకొనాలని, యేసుని హృదయంలోకి తీసుకోవాలని మరి వారు ఆశపడతారు. అలాగే విన్నాడు జక్కయ్య, ఎప్పుడో విన్నాడు, యేసు గురించి విన్నాడు కనుక ఆ ప్రాంతం వస్తూ ఉన్నప్పుడు, మార్గకుండా వస్తూ ఉన్నప్పుడు నేను కూడా చూడాలి అని చెప్పి ఆశ కలిగింది. ఆయన పరిగెత్తాడు, చెట్టెక్కినప్పుడు అప్పుడు అక్కడ చూస్తున్నాడు. అంతమంది జనంలో కూడా జక్కయ్యని ప్రభు చూశాడు. ప్రేమిటెడ్ వాళ్ళ ఎంతమంది ఉన్నా మన దేశంలో, మన రాష్ట్రంలో 145 కోట్ల జనాభా. ఎన్ని రాష్ట్రాలు, మన రాష్ట్రంలో, మన విజయవాడ పట్టణంలో 25 లక్షల జనాభా. 25 లక్షల్లో నిన్ను చూస్తున్నాడు దేవుడు. ఎంత మంది ఉన్నా సరే నువ్వు తెలుసా కనుక నువ్వు రక్షణ పొందాలని ఆయన ఆశ. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే చూడు, ఆయన జక్కయ్య దిగు అన్నాడు. అంతమంది జనం ఉంటే ఆయన చెట్టు వైపు చూసి అతను దిగమన్నప్పుడు నేను నీ దగ్గర ఉండాల్సి ఉంది, నీ ఇంటికి వస్తాను ఆశతో నిజముగా మరి సువార్తను గైకొని నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ ఇంటిలోకి, నీ హృదయంలోకి ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వచ్చారు. అప్పుడు వచ్చి ఏమన్నారు 9వ వచనం చూడండి. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అందరూ అది చూసి ఈయన పాపైన మనిషి అంత గేడవచ్చింది, బస చేయబడనని చాలా సడుక్కున్నారు. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా నేను ఆశలో ఇచ్చేస్తున్నాను, నేను అన్యాయంగా తీసుకున్నాను అది ఇదని అంటే ఒప్పుకుంటున్నాడు. తన నిజ స్థితిని, తన పాప స్థితిని, తనకి ఏదైతే గిల్టీగా ఉందో, తనకి ఆ దేవుడికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఒప్పేసుకుంటున్నాడు. అక్కడే దేవుడి దగ్గర ప్రేమింటి వాళ్ళ మన స్థితిని గురించి మనం ఎవరు చెప్పక్కర్లా, మన మనస్సాక్షి, మన హృదయం చెప్పేస్తుంది. మనం జన్మతః పాపులము, పాపం చేశాం కాబట్టి పాపులం కాదు. మనం ఆదాము హవ్వలో నుండి వచ్చిన పాపము మన పితరులో నుండి సంక్రమించి అందరికీ పాపము సంప్రాప్తమాయను ధర్మపత్రిక. కనుక పాపివి నువ్వు ఆ పాపాన్ని మాత్రం ఒప్పేసుకోవాలి. యేసు రక్తంలో మాత్రమే ఆ పాపం అయిపోతుంది, ఇంకా వేరే మార్గం లేదు. కనుక ఈ జక్కయ్య కూడా ఎప్పుడైతే ప్రభువారు వచ్చారో వెంటనే అప్పుడు అంటాడు, నశించిన దాన్ని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. నశించిన నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి మనుష్య కుమారుడికి. అంతేగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, రక్షించబడాలి అని అదొక్కటే మనం గుర్తుపెట్టుకోండి. ఆ రక్షణ అనుభవం మనం కలిగి ఉండాలి. రక్షణ అనుభవం లేకపోతే మనం మోసం చేసుకుంటే రేపు చాలా శిక్షలో పడిపోతాము, అపాయంలో పడిపోతాము. రక్షణ అనుభవం ఉండాలి. జక్కయ్యకి ఒక రోజు వచ్చింది చక్కగా చూడండి. అలాగా ఒక పర్టికులర్ డే పౌలుగా ఒక రోజు వచ్చింది. అలాగే నీ రోజు కూడా ఉండాలి. దేవునితో సంబంధం, దేవుని దగ్గర పాపాలు ఒప్పుకున్నటువంటి రోజు, పవిత్రపరచబడిన రోజు, కడుక్కున్న రోజు, దేవుని దర్శించిన రోజు, మన రక్షణ అనుభవం కలిగి ఉండాలి. అదే విషయాన్ని క్లియర్ గా మనం సువార్తను ప్రకటించవాలి అని చెప్పి ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ప్రేమేంటి వాళ్ళ సువార్త విషయంలో మనం చాలా క్లియర్ గా ఉండాలి. అన్ని వేరు, సువార్త వేరు. ఈ శుభవార్త అనేది చాలా వివరంగా మనం ప్రజల్లోకి తీసుకుని 3 రకాలుగా మనం సువార్తను ప్రకటించగలం. ఒకటి ప్రార్థన ద్వారా అనుకున్నాం కదా ఇందాక. సభలోకానికి ఎలా వెళ్తా ఉంటే ఓన్లీ ప్రేయర్, అంటే ప్రేయర్ ఓన్లీ ప్రేయర్ అని నేను వెళ్ళగలిగిన వారందరూ అనేక ప్రాంతాలకు వెళ్ళారు. మరి ఎంతో మంది చార్లెస్ వెస్లీ మరి వాళ్ళందరూ మరి కలకత్తాలో మరి బైబిల్ కాలేజీ పెట్టినటువంటి దైవ సేవకులందరూ వేరే దేశాల నుండి మన దేశాలు వచ్చారు, మన దేశం నుండి వెళ్ళారు. అనేక రకాలుగా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు దైవ సేవకులు. దేవునికి వందనాలు. అయితే ప్రార్థనలో మాత్రం మనము ప్రతిరోజు మరి సర్వలోకానికి సువార్త పంపండి ప్రభువా అని ప్రభు దగ్గర విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. రెండోది, అనేక సంఘాల ద్వారా కూడా ఈ సువార్త ప్రకటించబడతారు. ప్రేమేంటి వాళ్ళ చూడండి, మరి దేవుడు రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్న బిడ్డలే సంఘము.
సంఘం అంటే తన ప్రాణాన్ని ఇచ్చి రక్తం ఇచ్చి కొనుక్కుని ఒక ప్రత్యేకించుకున్న బిడ్డల యొక్క సమాజమే సంఘము. రకరకాల ఏ పేరు పెట్టుకున్నా మనం సంఘాలు ఎన్నో, సిఎస్ఐ, సిబిఎం, ఆర్సిఎం, లూథరన్, మరి ఇంకా బాక్సింగ్ చర్చెస్, ఎన్నో రకరకాల సంఘాలు, జోషువా డానియల్ గారు మరి ఫెలోషిప్లు, రకరకాలుగా మరి ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాయి. సంఘాలలో మన ఊరికే వెళ్ళి రావటం కాదు, కానీ సంఘముతో కలిసి దైవ సేవకుడితో కలిసి మరి సువార్త చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది. మరి ఆ దినాల్లో కూడా భక్సింగ్ గారి సహవాసానికి మేము వెళ్తున్నప్పుడు మరి వారంలో ఒక రోజు, నెలలో ఒక రోజు కాదు, వారంలో ఒక రోజు ఉదయకాలం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేము వెళ్ళిపోయి సువార్తకి మా యొక్క దైవ సేవకులు మేము ఉదయాన్నే టీమ్ గా వెళ్ళిపోయి వ్యానెస్ కి వెళ్ళిపోయి కార్యపత్రికలు పంచుతూ వాక్యాలు చెబుతూ ఎంతో మందిని ఉదయకాలం సువార్తని వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ సంఘముతో దైవ సేవకులతో కలిసి సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఆ సువార్త దండయాత్రలే ఇవాళ నేను వెళ్ళక్కర్లేదు అనుకోకూడదు, అది బాధ్యత అప్పచెప్తూ ఉన్నారు. ప్రేమేంటి వాళ్ళ సువార్త ప్రకటన పాస్టర్ గారు మా పనే కాదు, సంస్థలు ఎన్నో మరి సువార్తను ప్రకటిస్తున్నాయి. ఇదినా అందరికి ఎన్నో ప్రాంతాలకు మనం వెళ్ళలేకపోతున్నాం. అయ్యో వారు ఎఫ్ఎంబి వారు టార్చర్ క్రైస్ట్ జోబ్ మినిస్ట్రీస్, మరి ఎన్నో సంస్థలు, విశ్వవాణి వారు బైబిల్ ప్రింటింగ్స్, బైబిల్ ప్రింట్ చేసి వేల కోట్ల రూపాయలతో బైబిల్ మనకి జైల్లో పెడుతున్నారు, చర్చెస్ లో, ఆ యొక్క హాస్పిటల్స్ లో పెడుతున్నారు. గిడియన్ బైబిల్స్, టీవీ పరిచర్య చూడండి ఎంత మరి అన్ని ప్రాంతాలకి వెళ్ళిపోతుంది. టీవీ అయితే చక్కని పరిచర్య. మరి ఎన్నో మనం కూర్చుని ఇంట్లో లేవలేని వారు కూడా తల్లిదండ్రులు మన పితరులు పడుకుని దేవుని వాక్యం విని దేవుని ఎలా యాక్సెప్ట్ చేయాలి అని ఎంతో వివరంగా చెప్పే అవకాశం దేవుడు ఏ విధంగా టీవీ ఇంట్లోకి ప్రేమింటి వారు ప్రసార మాధ్యమాలు, విశ్వవాణి వారు ఎంతో మంది, ఎంతో ట్రాక్స్ మినిస్ట్రీ మరి చూడండి ఎంత సువార్త ప్రకటన, ట్రాక్స్ కరపత్రికలు. నాకు సోదరి తెలుసు, ట్రాక్స్ కోసం ఆవిడ ఎంత ఖర్చు పెడతారో, అసలు ఖర్చు పెట్టి ట్రాక్స్ మరి ప్రింటింగ్ అది తెప్పించండి అమ్మగారు, నాకు ఇవ్వండి, 10,000 రూపాయలు ట్రాక్స్ పంపించండి అని చెప్పేసి అవి అయిపోయే వరకు పంచుతారు. ఆవిడ రైల్వే స్టేషన్కి వెళ్ళిన, బస్ స్టాండ్కి వెళ్ళినా, ఎక్కడ కూరగాయల మార్కెట్కి వెళ్ళినా బ్యాగ్ లో కొన్ని పెట్టుకెళ్తాను. ఎందుకు చెప్తానంటే సువార్త ప్రకటన రకరకాలుగా. ఆ తర్వాత చూస్తే అనేక సంస్థలే కాదు ఈ సంస్థలన్నీ కూడా మరి పనిచేస్తున్నాయి. అంటే ఎంతో ఆర్థికంగా ఎంతో మరి అవసరం ఏమిటంటే వారి సువార్త ప్రకటన కోసం మరి ఆర్థికంగా మనం సహాయపడేవారు. మరి చూడండి దేవుని వాక్యంలో ఏమనుందంటే మనం సొంత ఖర్చులు కొన్ని తగ్గించుకొని దేవుని పని కోసం ఖర్చు చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి లోకాసు వార్తలు కూడా చూసినట్టే చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం 3వ వచనంలో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చిరి. ఎవరు? స్త్రీలు. 12 మంది శిష్యులను హృదయములు వదిలిపోయిన మగ్దలేని మరియు, హేరోదు గృహ భార్య యోహాను, సూసన్నయు ఆయనతో కూడా ఉంది. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేసి. ఇన్ని మరి ప్రసార మాధ్యమాలు రావాలంటే, టీవీ ప్రసారాలు ఇవ్వాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అన్నిటికీ డబ్బు ఎంత అవసరం. ఇక్కడ స్త్రీలు కొంతమంది అంటే వారికి కలిగిన ఆస్తితో సువార్త భారం నీకుంటే ఉండాలి, ఉంటే కాదు. ఒక ఆత్మ రక్షించబడాలి, నువ్వు రక్షించబడ్డావంటే, నువ్వు మరి విమోచింపబడ్డావంటే, నువ్వు సేవ అయ్యావంటే ఎంతమంది సమర్పించుకుంటేనే నువ్వు సేవ అయ్యి ఉంటావు. అది దేవుడి పరలోక రాజ్యంలో చూపిస్తాడు చూద్దుగా. మరి అలాగే ఒక ఆత్మ రక్షించబడాలి అంటే మరి కొన్ని ఖర్చులు, మన సొంత ఖర్చులు తగ్గించుకుని దేవుని పని కొరకు, సువార్త పని కొరకు మరి ధారాళంగా మనం ఖర్చు పెట్టే వారంగా ఉండాలి. అప్పుడే ఒక ఆత్మ రక్షించబడుతుంది. అంతేగాని మరి మన ఇష్టమైనట్టుగా మనం ఎంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఆత్మలు రక్షించండి అని మనకు కలిగిన దాంతో ఒట్టి ప్రార్థన చేయటం వల్ల అవదు. అందుకే ప్రార్థన చేయాలి, సహకరించాలి మన కలిగిన దానిలో. అప్పుడు మాత్రమే సువార్త ప్రకటన విస్తారంగా జరగడానికి అవకాశం ఉంది. మనము ఆ యొక్క విమోచకుడి గురించి మరి దేవుని గురించి తెలియజేయడానికి గాను
మనం ఎంతో కష్టపడాలి, మనం ఎంతో మరి ఇతరులకు హెల్ప్ చేయాలి. మరి ఆ యొక్క పని కొరకు దైవ సేవకులకు దేవునికి మరి పని కొరకు సహాయపడాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు సమర్పణ కలిగి ఉండాలి. ఏమిటంటే వాళ్ళ సాక్రిఫైస్ లైఫ్ ఉండాలి. సువార్త అంటే ఊరికే జరగదు. దేవుని వాక్యం ఏమని రాయబడింది? ఒకనాటి ప్రసవ వేదన చాలునా ఒక జనమును కంటాకి, ఒక జనాన్ని కంటానికి, ఒక వ్యక్తిని రక్షించడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా? ఒక బిడ్డని మనం ఈ లోకంలో కనాలంటే 9 నెలలు మనం కష్టపడాలి, 9 నెలలు మొయ్యాలి, ఎన్నో పత్యాలు చేయాలి, తినకూడని ఆపేయాలి, తినాల్సింది తినాలి, ఖర్చు పెట్టాల్సింది. అలాగే మనం ఒక ఆత్మను మనం ఈ లోకంలో మనం దేవుని కోసం కనాలంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. అంటే ప్రసవ వేదనతో కూడినటువంటి ప్రార్థన, విజ్ఞాపన, మరి కన్నీటి ప్రార్థనే కాదు, మనం అనేక రకాలుగా ఈ రకరకాల ఈ 3 విధాలైనటువంటి అంశాల గుండా వెళ్ళినప్పుడు మాత్రమే మనం సువార్త ప్రకటన చేయడానికి మార్గం సరళం ఉంటుంది. అంతేకాదు నా భర్త గారైన విజయ్ కుమార్ గారు కూడా మరి ఆయన దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆత్మలను నశించిపోతున్నాయి, ఇదిగో మరి జారి బండలాగా అలా వెళ్ళిపోతున్నారు, ఆత్మలు నశించిపోతున్నాయి, నరకానికి వెళ్ళిపోతున్నారని ఆయనకి దేవుడు చూపించినప్పుడు వెంటనే కాదు చాలా ఏడ్చేవారు. కాలేజీ లెక్చరర్ గా వెళ్ళి లెసన్ చెప్తూ కూడా బోర్డు వైపు తిరిగి కళ్ళం నీళ్లు పెట్టుకునేవారంట. అయ్యో నేను లోపడలేకపోతున్నాను ప్రభా, ఇలా లెసన్ చెప్తున్నాను అని చెప్పేసి తను బాధపడేవారు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు లెక్చరర్ పోస్ట్ కి మరి రిజైన్ చేసి సమర్పించుకుని ప్రభా నేను ఆత్మ రక్షణ కొరకు సువార్త ఇదిగో ప్రభా నేను సమర్పించుకుంటున్నాను అని ఆయన సమర్పించుకోవడం. ఏమిటంటే వాళ్ళారా అందరూ మీరు ఉద్యోగాలు మానేసిన సేవ చేయాలని నేను అంటలేదు, కానీ కలిగిన దానిలో సమయం కొలది ఆత్మల రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆజ్ఞ మనకి ఇచ్చేయాలని దేవుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక అలాగా మరి దేవుడు ఏమన్నారంటే మార్కు సువార్త మరి తిరిగి మన పాఠంలోకి వెళ్ళిపోతే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి అయితే అలా జరిగినప్పుడు మాత్రమే మరి ఆత్మ రక్షించబడ్డాయి, అనేకులు నా గురించి తెలుసుకుంటారని ఆయన హృదయం ఉన్న భారం అది, ఆయన హృదయం ఉన్న వేదన అది, ఆ వేదన మనకి చెప్పేసి వెళ్ళిపోయారనమాట. అంతేకాదు ఏమంటారు చూడండి, 16వ వచనంలో సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. మనం ఇంత ప్రయాసపడి సువార్త ప్రకటిస్తూ ఉంటాం, నమ్మితే రక్షించబడతాం, నమ్మని వారికి శిక్ష విధించబడతాం. మరి మనం ఏమి మనం చెప్పడం మన బాధ్యత, ప్రార్థించడం మన బాధ్యత. శక్తి వంచన లేకుండా నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన టాలెంట్, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన సమస్యని దేవుని కోసం హెచ్చించి అలానే కుటుంబాలు అన్ని వదిలిపెట్టుకొని రావాలని నేను అంటలేదు. కలిగిన సమయాన్ని జాగ్రత్తగా, కలిగిన ధనాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ మరి దేవుడిచ్చిన కృపాకాలంలో దేవుని కోసం సువార్త చేయాలని, సువార్త ప్రకటనలో నీ వంతు నువ్వు సహకరించాలని ప్రభువారు హెచ్చరించినటువంటి యొక్క ఆజ్ఞను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగా సువార్త ప్రకటించిన నమ్ముతారు, నమ్మిన వారికి పరలోక రాజ్యం రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాను.